నాలుగో విషయాన్ని చెప్తాను. చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇక్కడ నేను 4వ పాయింట్ అని చెప్తున్నాడు, కానీ ఇక్కడ 2 యాగాలు ఉన్నాయి. ఒకటి ఉపకారం, రెండవది ధర్మం. ఉపకారము ధర్మం ఒకటేనా? కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఉపకారమును ధర్మమును చేయటం మర్చిపోకండి, ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారం వేరు, ధర్మం వేరు. ఉపకారం చేయడానికి మంచి మనసు కావాలి, ప్రేమ కావాలి. ఉపకారం చేయడానికి మీకు ముందు ఉపకారం గురించి అర్థమయ్యే రీతిలో చెప్తాను. సౌలు మంచివాడే, దేవుని ఆత్మ పొందుకున్నవాడే. కానీ అప్పుడప్పుడు దురాత్మ వచ్చి అతను వెరిపిస్తూ ఉంది. అప్పుడప్పుడు దురాత్మ పట్టి పీడించబడతా ఉన్నాడు, మరలా విడుదల పొందుతున్నాడు. ఒకరోజు ఫిలిస్తీయులతో యుద్ధ సమయంలో ఫిలిస్తీయుని ఎవ్వరూ ఓడించలేకపోతున్నారు. అయితే సౌలు చెప్పాడు, ఎవళ్ళైనా ఈ ఫిలిస్తీయుని ఓడిస్తే నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తాను అని ఒక ప్రకటన చేశాడు. అక్కడున్న వాళ్ళు ఎవ్వరు వెళ్ళకపోతున్నారు, ఎందుకంటే ఫిలిస్తీయుడు చాలా బలవంతుడు. అనుకోని విధంగా దావీదు అక్కడికి వెళ్ళాడు. నేను వెళ్తాను యుద్ధానికి అని వెళ్ళాడు. గొలియాతును కొట్టాడు. ఒక్క దెబ్బతో కొడితే గొలియాతు పడి చచ్చిపోయాడు. దావీదు ఏం చేశాడు అంటే, ఆ గొలియాతు కత్తి తీసుకొని గొలియాతు తలను తెగనరికి యెరూషలేముకు పట్టుకొని వచ్చాడు. అప్పుడు ప్రజల్లో చాలామంది అందరు స్త్రీలు దావీదుని పొగడడం మొదలుపెట్టారు. రాజు అయిన సౌలును పొగడడం మొదలుపెట్టారు. సౌలు గారినేమో 1000 కొలది స్తుతులు చెప్తున్నారంట, దావీదు గారికి ఏమో 10,000 కొలది స్తుతులు చెప్తున్నారంట. ఈ మాటలు సౌలు చెవిన పడినప్పుడు నాటి నుండి సౌలులో అసూయ ప్రారంభమైంది. ఇక ఏ రీతిగా ఉన్నాడంటే, కుమార్తెనిచ్చి పెండ్లి చేసిన దావీదు ఎంత నమ్మకంగా ఉన్నా దావీదుని చంపచూస్తూ ఉన్నాడు. కేవలం దావీదుని పట్టుకోవడానికి 1000 మంది సైనికులను వెంట పెట్టుకొని వెళ్ళాడు. దావీదుని చంపడానికి నానావిధ ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అయితే ఒకరోజు తప్పు తెలుసుకొని అంటాడు ఒక మాట. చదువుదామా? 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనంలో ఓ చక్కటి మాట ఉంటుంది. సౌలు, దావీదు నాయన, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లెన్ను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడివై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేదివు గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయును గాక. సౌలుకి శత్రువు దావీదు, కానీ దావీదు సౌలుని శత్రువుగా ఎంచుకోవట్లేదు, రాజుగానే చూస్తున్నాడు. ఒకరోజు ఒంటరిగా దొరికాడు. దొరికినప్పటికీ ఏం చేయలే, దావీదు చంపల. అది గుర్తెరిగిన సౌలు అంటాడు, నాకంటే నీవే నీతిమంతుడు. నేను నీకు అపకారం చేస్తున్నాను, కానీ నువ్వు నాకేం చేస్తున్నావు? ఉపకారం చేస్తున్నావు. మనకి చాలామంది అపకారం చేసేవాళ్ళు ఉంటారు. మన మేలు కోరేవాళ్ళు ఉండరు, మన కీడును కోరేవాళ్ళు ఉంటారు. మన మేలుని బట్టి సంతోషించే వాళ్ళు ఉండరు, మన దుఃఖ పెట్టే వాళ్ళు ఉంటారు. కీడు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వీడు నాశనం అయితే బాగుండు, ఈమె నాశనం అయిపోతే బాగుండు అని నాశనాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని పిల్లలు తెలుసుకోవాలి, మనం అపకారమునకు ఉపకారం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో ఏమంటాడో తెలుసా? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అంటాడు. యేసేపు కూడా తన అన్నలకు ఉపకారం చూపుతున్నాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత అన్నలందరూ భయపడిపోతున్నారు. ఇక యేసేపు గారి చేతిలో మన పని అయిపోయినట్టే అని భయపడుతుంటే అన్నలతో అంటాడు, ఇదిగో మీరు భయపడమాకండి, మీరు నాకు కీడు చేశారు అనుకుంటున్నారా? కాదు, దేవుడు అది నాకు మేలుగానే చేశాడు.
నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను మిమ్మును మీ పిల్లల్ని ఏం చేస్తాను? పోషిస్తాను, భయపడమాకండి, నేను మీకు ఏ హాని చేయను అని చెప్తున్నాడు. వాళ్ళకి ఎందుకు భయం అంటే, ఒకప్పుడు యోసేపును తోలనాడారు, యోసేపుని హింసించారు, యోసేపును చంపాలనుకున్నారు, యోసేపు మీద నేరాలు మోపారు. కానీ ఇప్పుడు యోసేపే దిక్కయ్యాడు. కాబట్టి ఈ సమయంలో ఏం చేస్తాడోనని, తండ్రి ఉన్నంత కాలం ఏం చేయడు అని అనుకున్నారు. తండ్రి చనిపోయిన తర్వాత భయాలు వచ్చేసినాయి వాళ్ళకి. కానీ యోసేపు ఏం చేస్తున్నాడు తెలుసా? వారికి ఆహారం పెట్టడమే కాదు, వారికి ఆతిథ్యం ఇవ్వడమే కాదు, వారి బిడల పోషణకు యోసేపు గొప్ప సహకారిగా ఉన్నాడు. ఉపకారము అంటే ఇది. రెండవదిగా ధర్మము. ఏంటిది? ధర్మము చేయడానికి ధనం కావాలి, ఏమైనా వస్తువులు కావాలి. ధర్మం చేయడం అంటే అర్థం ఏంటి? ఇవ్వడం. ఏమివ్వడం అంటే ధనము లేక వస్తువులు లేక ఏదైనా ఇతరులకు సహాయం చేయడం. దేవుని పిల్లలు చేయాల్సిన సహాయాలు చాలా ఉన్నాయి. దేవుని సంఘం చేయాల్సినటువంటి సహాయం చాలా ఉంది. మన యొక్క సహోదరులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వారి అవసరతల కొరకు మనము ధన సహాయం చేయాల్సి వచ్చినప్పుడు వారికి తప్పకుండా సహాయం చేసి వారిని ఆదరించాలి. ఇది దేవుడి దృష్టిలో గొప్ప యాగం అంట. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైనది ఏంటంటే, అపకారం చేసిన వాడికి అపకారం చేయడం కాదు, అపకారం చేసిన వాడికి ఉపకారం చేయటము దేవుడు కోరుకున్న యాగం. రెండవది ధర్మం. మీ దగ్గర దేవుడు ధనమిచ్చాడు, సమృద్ధిగా ధనమిచ్చాడు. ఎవరికైనా ధర్మం చేస్తున్నారా? ధర్మం చేసేటువంటి మనసుందా? ఇతరులకు పెట్టేటువంటి మనసుందా? ఇతరులకు ఇచ్చేటువంటి మనసుందా? అంటే చాలామంది ధర్మం విషయంలో పిసినారితనంగా ఉన్నారంట. ఎలాగా? పిసినారితనంగా. వారికి ఉంది, వారు ఎవ్వరికి సహాయం చేయరు. దేవుని సేవకు సహాయం చేయరు, దేవుని పిల్లలకు సహాయం చేయరు. పోనీ లోకంలో ఎవరన్నా బేదలు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా సహాయం చేస్తారంటే ఎవ్వరికి సహాయం చేయరు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఎవరు ధర్మం చేస్తారో వాళ్ళు దేవుని దృష్టిలో ఒక యాగం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారి ధర్మానికి తగిన ప్రతిఫలం కలుగుతుంది. అట్టి యాగములు ఎవరికి ఇష్టమంట? దేవుడికి ఇష్టం. కొంతమందికి ధర్మం చేయడం ఇష్టం ఉండదు. ఏం చేయడం ఇష్టం ఉండదు? అడుక్కునేవాడు ఎవడైనా, అమ్మా కొంచెం అన్నం ఉంటే ఏమ్మా అని వచ్చాడు అనుకోండి, ఏమంటారు తెలుసా? చేతులు ఖాళీగా లేవు, అవతలకి వెళ్ళరా అంటారు. మనం చేయగలిగింది ఒకవేళ మన దగ్గర లేకపోతే నిజంగా ఆ దేవుడు చూస్తాడు. మన దగ్గర ఉండి కూడా మనము వారికి ధర్మం చేయనప్పుడు అది దేవుని దృష్టిలో దేవుడు మెచ్చుకున్నటువంటి విషయం కాదు. కానీ ఉపకారమును ధర్మమును చేయటం చేయకూడదంట, మర్చిపోకూడదు. దొంగల చేతిలో కొట్టబడి వస్త్రాలన్నీ దోచుకొనబడి కొన ప్రాణంతో మార్గం పక్కన పడిపోయి ఉంటే అటువైపుకి వెళ్ళిన యాజకుడు చూశాడు, అతన్ని పట్టించుకోలే. లేవీడు చూశాడు, అతన్ని పట్టించుకోలే. కానీ సమరేయుడు వెళ్ళి అతనికి ఉపచారం చేసి అతని గాయాలు కట్టి అతన్ని పూటకూలవాని వద్ద చేర్చి అతనికి కొంచెం ధనాన్ని ఇచ్చి, నేను వచ్చే వరకు ఈ ధనాన్ని ఖర్చు చేయి, ఇంకేమైనా ఖర్చు అయితే నేను వచ్చిన తర్వాత చెల్లిస్తాను అని చెప్పాడంట. ఇక్కడ రెండు మనకు కనపడుతున్నాయి. ఒకటి ఉపకారము, రెండవది ధర్మము. ఉపకారమును ధర్మమును చేయటం మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చేటువంటి విషయంలో చాలామంది పిసినార్తనంగా ఉంటారు, నిర్లక్ష్యంగా ఉంటారు. ఏమైద్దులు అంటారు. కాదు, మీరు దేవుడికి సమృద్ధిగా ఇవ్వడం మూలాన, మీరు ధర్మం చేయడం మూలాన మీరు ఆశీర్వాదాన్ని పొందుతారు. చాలామంది ఉన్న వాళ్ళకే పెడతారు, లేని వాళ్ళకి ఎవ్వరికి పెట్టరు. ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళని ప్రేమించినట్టు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళకే సాయం చేసుకుంటారు. ఎవరైనా బలహీనలైనా ధన విషయంలో ఒకవేళ లో స్థితిలో, అంటే పరిస్థితులు అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఉన్న వారికి చేయగలిగి ఉండి కూడా చేయరు. ఇటువంటి వాళ్ళని దేవుడు మెచ్చుకోడు. మీరు ధర్మం చేయటం చేయకూడదంట, మర్చిపోకూడదు. ఉపకారం చేయటం చేయకూడదు, మర్చిపోకూడదు. శత్రువు మీ ఎదురు కనపడిన ఉపకారం చేయాలి. వాళ్ళు అపకారం చేశారు, కానీ మనం చేయాలి, ఉపకారం చేయాలి. ధర్మము మన చేతనైనంత మట్టుకు ఇతరులకు ధర్మం చేయుట మనకు ఆశీర్వాదకరం. అందుకే
యెషయా గ్రంథంలో ఉంటుంది, దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టడమే. దేవుడు కోరుకున్న ఉపవాసం అది. ధర్మం చేయడం, ధనాన్ని ఇవ్వడం, లేదా వస్తు రూపకంగా ఇవ్వడం, వాళ్ళకి సాయం చేయడం. ఇప్పుడు చలికాలం వచ్చిందనుకోండి, చలికాలంలో ఏం అవసరం అవుతాయి? ఒక పేదోళ్ళకి దుప్పట్లు, రగ్గులు అవసరం అవుతాయి. అది ఎండాకాలం వచ్చిందనుకోండి, నీళ్ళు అవసరం ఉంటుంది. కాలాలను బట్టి అవసరతలు ఉంటాయి. మనము చేయగలిగిన ధర్మం మనం చేయాలి. మనం చేసే ధర్మం అందరు కనబడేటట్టు చేయకూడదంట. యేసుప్రభువు వారు అంటాడు, ఒక మాట చెప్తాడు, చదువుదామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత నొందవలని వేషధారుల సమాజ మందిరముల్లోనూ వీధులలోనూ చేయలాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా. ధర్మం చేసినప్పుడు ఏం చేయాలంట? బోర ఊదించకూడదంట. మనుషులు ఇదిగో పలానోళ్ళు ఎంత ఇచ్చారండి, ఎంత ఇచ్చారు, పలానోళ్ళు ఇంత సాయం చేశారు, అంత సాయం చేశారని మనుషులు చెప్పుకునేటట్టుగా నువ్వు ధర్మం చేయొద్దంట. దేవుని పిల్లలు ఎలాగ ధర్మం చేయాలంట అన్నాడు ఆయన. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. ఇవి కొన్ని ధర్మాలు అన్నమాట. కొన్ని ధర్మాలు బహిరంగంగా చేయాలి, కొన్ని ధర్మాలు ఏం చేయాలి? రహస్యముగా చేయాలి. ఎలా చేయాలంట? రహస్యంగా చేయమన్నాడు యేసయ్య. బోర తెచ్చుకోవద్దు, ఇంత ఇచ్చి అంత ఇచ్చాను బోర తెచ్చుకోవద్దు. నీ ధర్మము రహస్యంగా ఉండాలి. దేవుని సేవలో చాలామంది ధర్మం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ధర్మం అనగా తిరిగి ఇవ్వలేని వాళ్ళకి ఇచ్చేటువంటిది ఏదైనా అది ధర్మమే. వాళ్ళు తిరిగి ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటే తిరిగి ఇచ్చేటువంటిది అప్పు. ధర్మం అంటే ఇక ఇస్తాము అంతే. ధర్మము కానుకలు ఇచ్చేటువంటివే. మరి ఒక మనిషికి మనం ఏదైనా ధన సహాయం చేసామనుకోండి, అతను మనకేమి ఇవ్వడు కదా, మరి మనకేం తిరిగి వస్తుందంటే దేవుని దగ్గర నుండి ప్రతిఫలం వస్తుంది. అది దేవుడికి ఇష్టమైన యాగం. అప్పిచ్చినోడు తిరిగి ఇచ్చేస్తాడు. కానీ ధర్మం చేస్తే తిరిగి అడుగుతామా? ఎవరికన్నా 100 రూపాయలు ధర్మం చేసి 100 రూపాయలు ఇస్తావా లేవంటావా? అనం కదా. ఒకవేళ అన్నామంటే అది ధర్మం కాదు, అప్పు ఇచ్చామని అర్థం. కానీ ధర్మం చేస్తే మర్చిపోవాలి, ఇచ్చామా మర్చిపోయాము, అయిపోయింది అంతే. కానీ దీనికి ప్రతిఫలం పరలోకమందున్న తండ్రి అనుగ్రహిస్తాడు. కనుక ఈ ఉపకారము, ధర్మము అనే విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. అవి ఏం చేయకూడదంట? మరచిపోకూడదు. మరచిపోకుండా ఉపకారమును, ధర్మమును చేసే యాగాలు దేవునికి ఇష్టమైనవి. మనము 4 యాగాల గురించి తెలుసుకున్నాం. ఒకటి స్తుతి యాగం, రెండవది విశ్వాస యాగం, మూడవది సజీవ యాగం, నాలుగవది ఉపకారము అనే యాగము, ఐదవది ధర్మము అనే యాగం. ఈ 5 యాగాలు మన జీవితాల్లో మనము కొనసాగించాలి. మనము మన జీవితంలో కొనసాగిస్తే యాగముల ద్వారా కలిగే ఆశీర్వాదాలు మన ఆత్మీయతను తెలియజేస్తాయి. మనం అభివృద్ధి చెందుతాం, ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతాం. కనుక ఈ సందేశం ద్వారా దేవుడు మీ హృదయాల్లో కార్యసిద్ధి కలుగు చేయనుగాక. యాగములు దేవునికి ఇష్టమైనవి. నేను చెప్పినవన్నీ కూడా దేవునికి ఇష్టమైన యాగములే. ఈ యాగములు చేస్తూ ప్రభు యొక్క రాజ్యం కొరకు సిద్ధపడండి. ఆ దిశగా దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్.